హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 2022లో అడిగిన ప్యూర్ మ్యాథ్స్ నుంచి అడిగిన ఒక క్వశ్చన్ ని మనం చూద్దాం. ఇఫ్ 2 and 5 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ అని అడుగుతుండండి. సో ఇచ్చిన రూట్స్ మనం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుందామండి. సో డైరెక్ట్ గా మనకి ఫార్ములా ఉంటుంది, రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా 2 plus 5 7x ప్లస్ ఆల్ఫా బీటా 2 5 10 is equal to 0. సో x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 10 is equal to 0. ఇచ్చిన ఆప్షన్స్ లో ఇదే ఉంటుందండి. లేదు మనకి ఫార్ములా గుర్తుండదు అనుకున్నప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ లో ఇచ్చిన రూట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి ఏదైనా ఒక వాల్యూ ఈ ఆప్షన్ తో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్కడైతే 0 వస్తుందో రైట్ హ్యాండ్ సైడ్ లో 0 వస్తుందో అదే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అన్ని పాజిటివ్ వాల్యూసే ఉన్నాయి. సో 0 వచ్చే ఛాన్స్ లేదు, ఒక్క దగ్గరే ఉంది నెగిటివ్ వాల్యూ, దట్ ఈస్ x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 10 దగ్గర 2 సబ్స్టిట్యూట్ చేసి చూస్తే 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 7 2 14 ప్లస్ 10. సో ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఆన్సర్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇలాంటి ట్రిక్స్ కోసం మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.